నందమూరి బాలకృష్ణ గారి సినీ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలొస్తాయి. బాలయ్య గురించి వింటేనే 'జై బాలయ్య' అనే స్లోగన్స్ మారుమ్రోగిపోతాయి. హిట్స్ అండ్ ఫ్లాప్స్‌తో తనకు సంబంధం ఉండదు. తన స్థానం సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎప్పటికీ మారదు. హిట్ పడితే దాని రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోతాయి. ఫ్లాప్ వచ్చినా కుంగిపోరు. ఫ్యాన్స్‌కు నచ్చిందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తారు. ఫ్యాన్స్ కోసమే, ఫ్యాన్స్ మెచ్చేలా మాత్రమే సినిమాలు చేస్తారు. అభిమానులంతా ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే ఆ తెలుగు సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ. 66 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న యూత్ ఐకాన్. 66 సంవత్సరాలలో 52 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలోనే నటుడిగా కొనసాగుతూ తన స్టామినా చూపిస్తున్నారు. 14 ఏళ్ల వయసులో 'తాతమ్మ కల' మూవీ ద్వారా పరిచయం అయి యువరత్నగా, యువస్టార్‌గా, బాక్సాఫీస్‌కు బాఫ్‌గా, మాస్ ఆడియన్స్‌కు ఊరం మాస్‌గా, నటసింహంగా ఇలా తన సినీ లైఫ్ ఎన్నో మలుపులు తిరిగింది. 1960లో గోల్డెన్ స్పూన్‌గా పుట్టారు బాలకృష్ణ. తండ్రి ఎన్టీఆర్ అప్పటికే పెద్ద స్టార్. సో, సహజంగానే బాలయ్యలో నటుడు కావాలనే కోరిక మొదలైంది. బాల నటుడిగా 'తాతమ్మ కల', 'దానవీర శూరకర్ణ', 'అక్బర్ సలీం అనార్కలి', 'అన్నాతమ్ముల అనుబంధం' లాంటి మూవీస్‌లలో ముఖ్య పాత్రలో నటించారు. నటుడిగా కాస్త గుర్తింపుని తెచ్చిపెట్టాయి ఈ మూవీస్ అన్నీ. అయితే ఎన్టీఆర్‌కు తగ్గ వారసుడు కాదని కొన్ని నెగెటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ మాటలు బాలయ్యలో కసిని పెంచాయి. ఒక పక్క డిగ్రీ చదువుతూనే ఖాళీ టైంలో డాన్స్ అండ్ యాక్టింగ్‌లో మెరుగుపడ్డారు. తండ్రి పేరు చెబితే ఈజీగా హీరో అయిపోవచ్చు. కానీ స్టార్ అవ్వాలంటే మాత్రం కష్టపడాలని బాలయ్యకు అర్థమైంది. అలా 1984లో సోలో హీరోగా 'సాహసమే జీవితం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బాలయ్యకు ఈ హీరోగా పెద్ద గుర్తింపయితే రాలేదు. అదే ఇయర్‌లో రిలీజ్ అయిన 'మంగమ్మగారి మనుమడు' బాలయ్యను ఈ హీరోగా నిలబెట్టింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి 500 రోజులు ఆడి ప్రతి ఏరియాలో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. నైజాం ఏరియాలో అంతకు మూడొంతుల లాభాలను అందించింది మూవీ. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' ఇంకో సంచలనమైతే సృష్టించింది. బాలయ్య అల్టిమేట్ యాక్టింగ్ అయితే కనబరిచారు ఈ మూవీలో. కథానాయకుడు, పట్టాభిషేకం సినిమాలు ఈ హీరోగా బాలయ్య స్థానాన్ని పదిలం చేశాయి. 1986 సంవత్సరం బాలయ్య కెరీర్‌ను మలుపు తిప్పింది. వరుసగా 6 హిట్స్ అందుకొని సంచలనమైతే సృష్టించారు. దీంతో బాలయ్య నంబర్ 1 హీరోలకు కాంపిటీషన్‌గా తయారయ్యారు. 'ముద్దుల కృష్ణయ్య', 'సీతారామ కళ్యాణం', 'అనసూయమ్మ గారి అల్లుడు', 'దేశోద్ధారకుడు', 'కలియుగ కృష్ణుడు', 'అపూర్వ సోదరులు' ఇలా 6 సినిమాలు 100 రోజుల కేంద్రాలలో చరిత్ర సృష్టించి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి. 1988లో రిలీజ్ అయిన 'రక్తాభిషేకం' ఫస్ట్ వీక్ స్టన్నింగ్ ఓపెనింగ్స్ కొల్లగొట్టింది. ఇక 1989 తన కెరీర్ మరో యూ టర్న్ తిరిగింది. 'ముద్దుల మామయ్య' టెర్రిఫిక్ రికార్డులు క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో బాలయ్య నటనతో పాటు డాన్స్‌లో తన స్టామినా చూపించారు. బాలయ్య బాక్సాఫీస్ మార్కెట్‌కు బొనాంజాగా మారారు. సీడెడ్‌లో తన మూవీస్‌కు ప్రత్యేక గుర్తింపు రావడం ఈ మూవీ నుంచే మొదలైంది. 28 సెంటర్స్‌లలో 100 రోజులాడి అన్‌స్టాపబుల్ రికార్డ్ క్రియేట్ చేసింది. 'నారి నారి నడుమ మురారి' బాలకృష్ణ కెరీర్‌లో ఒక డిఫరెంట్ అటెంప్ట్. అంత పెద్ద హీరో అలాంటి క్యారెక్టర్‌లో నటించడం నిజంగా అభినందనీయం. 'లారీ డ్రైవర్' అదే ఇయర్‌లో బీసీ సెంటర్స్‌లలో బీభత్సం అయితే సృష్టించింది. ఫస్ట్ సైన్స్ ఫిక్షన్, ఫస్ట్ టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన మూవీ 'ఆదిత్య 369'. టాలీవుడ్‌లో ఎప్పటికీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయే ఫిల్మ్ ఇది. 1992లో 'ధర్మక్షేత్రం' ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్‌లో చరిత్ర సృష్టించింది. అదే ఇయర్‌లో 'రౌడీ ఇన్స్‌పెక్టర్' బ్లాక్ బస్టర్‌గా నిలిచి వండర్స్ అయితే క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది. యాక్టింగ్‌లో విశ్వరూపం చూపించి 'గాడ్ ఆఫ్ మాస్‌గా నిలిచారు బాలకృష్ణ. 1993లో టాలీవుడ్‌లోనే హెవీ బడ్జెట్ ఫిల్మ్ 'నిప్పురవ్వ' అంచనాల మధ్య రిలీజై ఫ్లాప్ అయితే అయ్యింది. అదే రోజు 'బంగారు బుల్లోడు' రిలీజ్ అవ్వడం మరో విశేషం. 'నిప్పురవ్వ' ఒక సెంటర్‌లో 100 రోజులాడగా 'బంగారు బుల్లోడు' సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకే రోజు ఒకే హీరోవి 2 సినిమాలు రిలీజ్ అయి 100 డేస్ ఆడడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అటు క్లాస్‌లో, ఇటు మాస్‌లో ఇమేజ్ సంపాదించిన బాలకృష్ణ 1994లో 'భైరవ ద్వీపం'తో ఎక్స్‌పెరిమెంట్ అయితే చేశారు.
జానపద చిత్రంగా రిలీజ్ అయి ఆకట్టుకుంది మూవీ. తెలుగు సినీ అద్భుతాలలో 'భైరవ ద్వీపం' ఒకటి. డబుల్ ట్యాక్స్ సిస్టమ్‌లో 28 కేంద్రాలలో 100 రోజుల పండుగ జరుపుకుంది. అదే ఇయర్‌లో 'బొబ్బిలి సింహం' మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకొని సూపర్ హిట్ అయితే అయ్యింది. ఏఎన్నార్‌తో చేసిన 'గాండీవం', ఎస్వి కృష్ణారెడ్డితో చేసిన 'టాప్ హీరో' నిరాశను మిగిల్చాయి. 'వంశానికొక్కడు', 'పెద్దన్నయ్య' లాంటి హిట్స్ తర్వాత 'దేవుడు', 'యువరత్న రానా', 'పవిత్ర ప్రేమ' మూవీస్ బాలయ్యకు బ్రేక్స్ వేశాయి. 1999 సంక్రాంతికి రిలీజ్ అయిన 'సమరసింహారెడ్డి' కని విని ఎరుగని రీతిలో సంచలనమైతే సృష్టించింది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి రికార్డుల మోత మోగించింది. బాలయ్య స్టార్ పవర్‌ని రెట్టింపైతే చేసింది. 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన 'నరసింహనాయుడు' బాక్సాఫీస్‌కు చెమటలు పట్టించింది. బాలయ్య తన కంటి చూపుతోనే రికార్డులను శాసించే స్థాయికి వెళ్లారు. కలెక్షన్స్‌లో 100 రోజుల కేంద్రాలలో ట్రెండ్ సెట్ చేసింది మూవీ. 'సీమసింహం', 'పల్నాటి బ్రహ్మనాయుడు', 'చెన్నకేశవరెడ్డి' మూవీస్ తర్వాత 'లక్ష్మీనరసింహ' జస్ట్ ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది. మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ దగ్గరే ఆగింది. 'చెన్నకేశవరెడ్డి' ఇండస్ట్రీ మెటీరియల్ ఉన్న చిత్రం. అయినా ఆడియన్స్ ఎక్కడో మిస్ అయ్యారు. 'లక్ష్మీనరసింహ' తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పలకరించాయి బాలయ్యకు. 'సింహ'తో కంబ్యాక్ అయితే ఇచ్చారు. బాలకృష్ణ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది 'సింహ' బెస్ట్ ఎగ్జాంపుల్. సీనియర్ హీరోలలో తొలి 30 కోట్ల షేర్ ఫిల్మ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది 'సింహ'. 'శ్రీరామరాజ్యం' బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయి. వెంటనే ఫ్లాప్ వచ్చిన 'లెజెండ్'తో విధ్వంసం సృష్టించారు. బాలయ్య కెరీర్‌లో 40 కోట్ల షేర్ మూవీగా చరిత్ర సృష్టించింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీతో 100వ చిత్రాన్ని కంప్లీట్ చేసుకొని తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీ తర్వాత 'అఖండ' వరకు అనుకున్న రేంజ్‌లో హిట్స్ అయితే రాలేదు. 'అఖండ'తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించారు బాలకృష్ణ. 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్', 'అఖండ 2' లాంటి వరుస హిట్లతో మరింత ఎనర్జీగా కనిపించారు బాలకృష్ణ. ఇలాంటి ఎన్నో మూవీస్‌తో రికార్డ్ సృష్టించిన బాలకృష్ణ కొన్ని బీసీ సెంటర్స్‌లో కేవలం తన మూవీస్ కోసమే థియేటర్లు కొత్తగా నిర్మించేంత మాస్ ఇమేజ్ సంపాదించారు. ఒక హీరోకు ఇంతకన్నా ఇంకేం కావాలి? తండ్రికి తగ్గ కొడుకుగా రికార్డ్ అయితే క్రియేట్ చేశారు బాలకృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోల సినిమాలకు తన మూవీస్‌ను పోటీగా రిలీజ్ చేసి హిట్స్ అందుకున్న ఘనత బాలయ్యకే దక్కింది. 15 సినిమాలలో డ్యూయల్ రోల్ చేసి ఒక మూవీలో 3 పాత్రలు నటించడం నిజంగా అమేజింగ్. ఇటు రాజకీయంలో సేవలు చేస్తూనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణాలు నిలబెట్టిన ప్రాణదాత బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి సినిమాల రికార్డుల గురించి మరిన్ని వీడియోస్ చేశాం. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.